హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎస్ క్రియేటివ్ ఐడియాస్. ఇంతకు ముందు వీడియోలో మనం వర్క్ బ్లౌజ్ కటింగ్ అయితే చూసాం కదా. ఈ వీడియోలో వచ్చేసి వర్క్ బ్లౌజ్ని సింపుల్గా ఎలా స్టిచ్ చేయాలో చూద్దామండి. అలాగే మీరు కనుక ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే ఈ వీడియో కటింగ్ కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి అయితే చూసేయండి. ఫస్ట్ అయితే ఇక్కడ మనం లైనింగ్ నెక్ అయితే కట్ చేసుకోకూడదండి. వర్క్ బ్లౌజ్కి ఇక్కడ మనం నెక్ లైన్ డ్రా చేసుకున్నాం కదా, ఇది వచ్చేసి మనకి కటింగ్ చేసుకునే లైన్ అనమాట. మనకి స్టిచ్ వచ్చేసి ఈ లైన్ మీద కాకుండా ఓ పాదం వెడల్పు లైన్ పక్కకి రావాలన్నమాట. ఇప్పుడు మనం ఒరిజినల్ పార్ట్కి నెక్ అనేది ఉంది కదా, ఆ నెక్ దగ్గరికి ఈ లైనింగ్ మార్క్ చేసుకున్న నెక్ అనేది కరెక్ట్గా వచ్చేలాగా చూసుకోవాలన్నమాట. ఒకవేళ కస్టమర్ నెక్ డీపు తగ్గినా పర్వాలేదు, కరెక్ట్గా వర్క్ మొత్తం బ్యాక్ మొత్తం ఉండాలి అనుకుంటే నెక్ డీప్ తగ్గించి కట్ చేసుకోవాలండి. ఒకవేళ నెక్ డీప్ తగ్గకూడదు, షోల్డర్ దగ్గర వర్క్ లేకపోయినా పర్వాలేదు అనుకున్నప్పుడు మనమైతే ఈ నెక్ డీప్ తగ్గించకుండా షోల్డర్ దగ్గర అయితే ఇలా స్టిచ్ చేసేసుకోవాలి. ఇక్కడ నెక్ మనకి వర్క్ వచ్చింది కదా, వర్క్ పక్కకి మనం మార్కింగ్ చేసుకున్న లైన్ ఒక 1/4 ఇంచు బయటకు ఉండేలా పెట్టుకోవాలన్నమాట. అప్పుడే మనకు కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ నెక్ వెడల్పు అయితే కరెక్ట్గా సరిపోయింది. ఇంకా నేను ఎక్స్ట్రా స్టిచ్ అయితే ఏమీ వేయట్లేదు. ఒకవేళ మీకు నెక్ వెడల్పు కనుక ఎక్కువగా ఉన్నట్టయితే నెక్ వెడల్పు ఒరిజినల్కి ఎంతైతే ఎక్కువ వచ్చిందో అంతా కూడా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ అయితే వేసుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే నేను ఇక్కడ లైనింగ్కి పైపింగ్ అయితే వేసేస్తున్నానండి. ఇన్విజిబుల్ పైపింగ్ వేస్తున్నాను. ఒకవేళ మీకు ఇన్విజిబుల్ పైపింగ్ వేయడం కుదరదు అనుకుంటే నెక్ మొత్తం స్టిచ్ చేసేసుకున్న తర్వాత నార్మల్ పైపింగ్ పైనుంచి అయితే వేసేసుకోవాలి. ఇలా ఇన్విజిబుల్ పైపింగ్ వేస్తే మనకి చూడడానికి కూడా లుక్ బాగుంటుందన్నమాట. ఇప్పుడు చూసారు కదా, నెక్ ఇలా ఒరిజినల్ ఫోల్డ్ చేసేసుకుని సెంటర్కి అయితే మార్కింగ్ చేసుకోవాలి. మనకి ఇక్కడ సెంటర్ లైన్ ఉంది కదా, సెంటర్ లైన్ దగ్గరికి ఇప్పుడు లైనింగ్ అయితే పెట్టేసుకోవాలి. ఈ లైనింగ్ పెట్టుకునేటప్పుడు వర్క్ బ్లౌజ్ రైట్ సైడ్ పైకి ఉండేలా పెట్టేసుకుని దానిపైన మనం లైనింగ్ అనేది పైపింగ్ వేసాం కదా, పైపింగ్ వేసింది ఒరిజినల్ వైపుకి ఉండేలా పెట్టుకోవాలి. అలాగే మనం నెక్ అనేది డ్రా చేసుకున్నాం కదా, ఈ నెక్ అనేది మళ్ళీ ఇటువైపు డ్రా చేసుకోవాలి. ఒకవేళ మీరు మార్కింగ్ అనేది బయటికి కనబడేలా పెట్టుకుంటే మళ్ళీ డ్రా చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. ఇలా నెక్ డ్రా చేసుకునేటప్పుడు మనం లైనింగ్ యొక్క మార్కింగ్ అలాగే ఒరిజినల్ నెక్ రైట్ సైడ్ ఒరిజినల్ నెక్ కూడా కరెక్ట్గా ఉండేలా పెట్టేసుకుని పిన్ అయితే పెట్టేసుకోవాలి. ఇలా పిన్ పెట్టేసుకున్న తర్వాత సెంటర్ నుంచి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి. ఇలా స్టిచ్ వేసుకుంటే మనకి క్లాత్ అనేది జరిగిపోకుండా ఉంటుందన్నమాట. ఇలాగ షోల్డర్ దగ్గర నుంచి నెక్ వరకు కూడా స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నెక్ అనేది ఇలాగ హాఫ్ నుంచి షోల్డర్ వరకు స్టిచ్ చేసుకుని సెకండ్ హాఫ్ని కూడా సెంటర్ నుంచి షోల్డర్ వరకు స్టిచ్ చేసుకోవచ్చు. లేదనుకుంటే మనం సెంటర్కి స్టిచ్ వేసేస్తాం కాబట్టి క్లాత్ అనేది జరిగిపోకుండా ఉంటుంది. ఇప్పుడు మనం స్టిచ్ చేసుకునేటప్పుడు షోల్డర్ దగ్గర నుంచి చుట్టూ కూడా నెక్ ఏ షేప్లో అయితే ఉందో అదే విధంగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇక్కడ లైనింగ్ పైనుంచి స్టిచ్ చేసినా కానీ మనకి వర్క్ అనేది కరెక్ట్గా కనబడుతుందండి. ఇది కంప్యూటర్ వర్కే కాబట్టి పెద్ద నీడిల్స్ అని ఏమి డ్యామేజ్ అవ్వవు. కానీ నెక్ అనేది షేప్ అవుట్ అవ్వకుండా కరెక్ట్గా స్టిచ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఇలా లైనింగ్ పైనుంచి స్టిచ్ చేయడం కరెక్ట్గా రాదు అనుకుంటే రైట్ సైడ్ పార్ట్ రాంగ్ సైడ్ పైకి ఇలాగా బయటికి పెట్టేసుకుని ఇలా పైనుంచి కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా నెక్ స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి కింద పైపింగ్ వేసాం కదా మనం లైనింగ్కి, ఇప్పుడు అదే స్టిచ్ మీద స్టిచ్ వేసుకుంటూ లైనింగ్ని ఒరిజినల్ని కూడా జాయిన్ చేయాలండి. చాలామంది వర్క్ బ్లౌజెస్కి నడుము దగ్గర పైపింగ్ అనేది వేరే అనమాట. మనం వర్క్ బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు నడుము దగ్గర అలాగే ఫ్రంట్ పార్ట్ లెఫ్ట్ సైడ్కి వచ్చేసి పైపింగ్ అనేది వేయాలన్నమాట. అప్పుడే బ్లౌజ్ లుక్ అయితే బాగుంటుంది. ఇప్పుడు నెక్ దగ్గర చుట్టూ కూడా 1/4 ఇంచు ఖర్చు ఉంచేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసేసుకుని రౌండ్స్ తిరిగే చోట చిన్న చిన్న కట్స్ అనేవి పెట్టుకోవాలి. తర్వాత కింద డౌన్లో కూడా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసేసుకోవాలి. ఇక్కడ లైనింగ్కి సెపరేట్ చేసుకుని పైనుంచి ఒక స్టిచ్ అయితే వేసుకోవచ్చు. అయితే ఇది కంప్యూటర్ వర్క్ బ్లౌజే కాబట్టి స్టిచ్ వేయకపోయినా పర్వాలేదు. ఇక్కడ ఫస్ట్ అయితే నడుము దగ్గర స్టిచ్ అయితే వేసేస్తున్నాను. లైనింగ్ ఒరిజినల్ సమానంగా పెట్టుకుని ముడతలు లేకుండా మన పైపింగ్ పక్కన ఒక స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది. తర్వాత నెక్ పైన కూడా చుట్టూ కూడా ఒక 1/4 ఇంచు ఖర్చు ఉంచుకుని స్టిచ్ అనేది వేసేసుకోవాలన్నమాట. మనం ఇలాగా లైనింగ్ ఒరిజినల్ కరెక్ట్గా పెట్టేసుకుని ముడతలు లేకుండా ఎక్కువ తక్కువ లేకుండా పాదం వెడల్పుతో స్టిచ్ వేసేసుకుంటే కరెక్ట్గా వస్తుంది. మనం ఈ వర్క్ బ్లౌజెస్ వర్క్ వేసినప్పుడు కన్నా కూడా బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత వర్క్ అనేది నీట్గా అందంగా కనబడుతుందండి. లుక్ కూడా చాలా బాగుంటుంది. మనం స్టిచ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా స్టిచ్ చేసామంటే బ్లౌజ్కి వర్క్ అనేది అందంగా కనబడుతుంది అనమాట. ఈ విధంగా నెక్ మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే చుట్టూ కూడా లైనింగ్ని ఒరిజినల్ని జాయిన్ చేసేసుకోవాలండి. ఇలా లైనింగ్ని ఒరిజినల్ని జాయిన్ చేసుకునేటప్పుడు క్లాత్ ఎక్కడ ముడతలు లేకుండా నీట్గా హ్యాండ్తో
సర్దుకుంటూ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసేసుకోవాలండి. ఇదే విధంగా 2 సైడ్స్ కూడా స్టిచ్ చేసేసుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసేసుకోవాలి. చేసేసుకున్నాం కదా, ఇప్పుడైతే మనం బ్యాక్ డాట్స్ అయితే వేసేసుకోవాలి. మనం ఇలాగ నెక్ దగ్గర నుంచి నడుము సైడ్ జాయింట్స్ వరకు ఇలాగ సెంటర్కి ఫోల్డ్ చేసుకుని స్టిచ్ అనేది వేసుకోవచ్చు. లేదంటే మనం ఆల్రెడీ ముందు వేసిన మార్కింగ్స్ ఉంటాయి కదా, ఆ మార్కింగ్స్ పైన కూడా స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది. ఈ బ్యాక్ డాట్స్ వేసేటప్పుడు ఒరిజినల్ క్లాత్ ముడతలు లేకుండా కరెక్ట్గా చూసుకుని స్టిచ్ అయితే వేసుకోవాలి. లేదంటే ఒరిజినల్ క్లాత్ మీద స్టిచ్ అనేది పడదనమాట, ముడతల్లాగా బయటకు కనబడుతుంది, నీట్గా ఉండదు. చూసారు కదా ఎంత నీట్గా వచ్చింది. ఇప్పుడైతే మనం ఫ్రంట్ పార్ట్ అయితే స్టిచ్ చేసుకుందాము. ఇలా బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయిన వెంటనే మళ్ళీ నడుములో 4వ వంతు అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ కరెక్ట్గా లైనింగ్ మార్కింగ్ పైన ఇది వచ్చిందనమాట. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్కి జాయిన్ చేసుకుందాము. ఇలా ఫ్రంట్ పార్ట్లు స్టిచ్ చేసేటప్పుడు మనం ఈ కింద వైపు పార్ట్కి కూడా నెక్ అనేది డ్రా చేసేసుకోవాలండి. మనం ఇక్కడ లెఫ్ట్ సైడ్ నెక్ అనేది కట్ చేసేసుకున్నా పర్వాలేదు. ఫస్ట్ అయితే ఇక్కడ రైట్ సైడ్ వర్క్ వచ్చిన సైడ్ అయితే స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసేటప్పుడు మనకి వర్క్ ఉంది కదా, ఈ వర్క్ దగ్గరికి మనం మార్కింగ్ చేసుకున్న లైన్ కంటే ఒక పాదం వెడల్పు పైకి ఉండేలాగా పెట్టేసుకుని మనకు వర్క్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. మనం మార్కింగ్ లైన్ కాకుండా ఒక పాదం వెడల్పు గ్యాప్ నుంచి స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. అప్పుడే మనకి కరెక్ట్గా వస్తుంది. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి ఆపోజిట్లో లెఫ్ట్ సైడ్ పార్ట్ అనేది పెట్టుకోవాలి. ఈ లెఫ్ట్ సైడ్ పార్ట్కి నెక్ అయితే కట్ చేసేస్తున్నాను. ఇక్కడైతే నేను పైపింగ్ వేస్తాను అనమాట. ఈ ఒరిజినల్ రైట్ సైడ్ పైకి ఉండేలా పెట్టుకుని దానిపైన లైనింగ్ అనేది పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఈ రెండింటికి మధ్యలో పైపింగ్ థ్రెడ్ పెట్టుకుని స్టిచ్ అనేది వేసేసుకోవాలి. మీకు రెండు కూడా ఇలా జాయిన్ చేయడం కష్టంగా ఉంటే ఫస్ట్ లైనింగ్కి పైపింగ్ అనేది జాయిన్ చేసేసుకుని తర్వాత ఒరిజినల్కి జాయిన్ చేసుకుంటే సరిపోతుంది. ఇలాగా పైపింగ్ జాయిన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు పావించి ఖర్చు నుంచి ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసిన తర్వాత రౌండ్స్ తిరిగే చోట ఇలా చిన్న చిన్న కట్స్ అయితే పెట్టుకోవాలి. తర్వాత లైనింగ్ని ఇలా సెపరేట్ చేసి లైనింగ్ పైన పాదం వెడల్పుతో స్టిచ్ అనేది వేసేసుకోవాలండి. ఇలా వేసేసుకోవాలి. అలాగే రైట్ సైడ్ పార్ట్కి కూడా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసేసుకోవాలి. పావించి ఖర్చు ఉంచుకుని తర్వాత రౌండ్స్ తిరిగే చోట చిన్న చిన్న కట్స్ పెట్టుకుని లైనింగ్ని ఇలా సెపరేట్ చేసేసుకుని పైనుంచి ఒక స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. నెక్ కూడా ఎక్కడ మనకి షేప్ అవుట్ అవ్వకుండా ఉంటుందన్నమాట. మనకి ఫ్రంట్ పార్ట్కి నెక్ అనేది ఎక్కువ వస్తే మనం రౌండ్ దగ్గర కరెక్ట్గా చూసుకోవాలండి. ఒకవేళ ఎంబ్రాయిడరీ ఎక్కువ ఉంటే మనకి షోల్డర్ దగ్గర ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసుకోవచ్చు. ఇలా రెండు కూడా స్టిచ్ చేసేసుకుని ఇప్పుడు లైనింగ్ని ఒరిజినల్ని ఒకటే సైడ్కి పెట్టేసుకుని పాదం వెడల్పుతో స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది. తర్వాత చుట్టూ కూడా లైనింగ్ని ఒరిజినల్ని అయితే జాయిన్ చేసేసుకోవాలి. నేను ఇక్కడైతే లైనింగ్ ఒరిజినల్ జాయిన్ చేయడం ఏమి చూపించట్లేదండి. ఓన్లీ నెక్ ఎలా స్టిచ్ చేసుకోవాలి, హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది మాత్రమే చూపిస్తున్నాను. ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత చుట్టూ కూడా లైనింగ్ ఒరిజినల్ని జాయిన్ చేసేసుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసేసుకోవాలండి. చూసారు కదా రెండు కూడా చాలా కరెక్ట్గా వచ్చాయి. నేనైతే రెండు కూడా రెడీ చేసేసుకున్నాను. ఇప్పుడైతే హ్యాండ్స్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ చూసారు కదా రెండు కరెక్ట్గా వచ్చాయి. అలాగే ఒక 2 పాయింట్లు నెక్ అనేది ఫ్రంట్ సైడ్ ఇలా క్రాస్గా కట్ చేసేసుకోవాలి. అప్పుడే భుజాలు జారకుండా ఉంటాయి. ఇప్పుడు హ్యాండ్ స్టిచ్చింగ్ చేయడం కోసం లైనింగ్ పైన లైనింగ్కి జాయింట్ వస్తే కనుక జాయింట్స్ అయితే వేసేసుకోవాలి. ఇలా జాయింట్ వేసుకునేటప్పుడు ఒకదానికొకటి హ్యాండ్ అనేది ఆపోజిట్లో పెట్టి వేసుకున్నట్టయితే మనకి హ్యాండ్స్ జాయింట్స్ రెండు కరెక్ట్గా వస్తాయి అన్నమాట. ఇలా హ్యాండ్స్ జాయిన్ చేసేసుకున్న తర్వాత ఈ జాయిన్ చేసుకున్న క్లాత్ని సెపరేట్ చేసుకుని పైనుంచి ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం ఈ 2 హ్యాండ్స్ కూడా ఒకదానిపై ఒకటి పెట్టి కరెక్ట్గా అయితే కట్ చేసేసుకోవాలండి. ఎందుకంటే మనకి జాయింట్ వేసిన దగ్గర ఎక్కువ తక్కువ అవుతుంది కదా, అలా ఎక్కువ తక్కువ రాకుండా ఉండడానికి హ్యాండ్ సెంటర్ ఫోల్డ్ చేసేసుకుని కరెక్ట్గా అయితే కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత హ్యాండ్స్కి ఫ్రంట్ షేప్ లోతు కూడా తీసుకోవాలన్నమాట. ఇలా ఫ్రంట్ షేప్ అయితే నేను ఇలా తీసేస్తున్నాను. ఇలాగా షోల్డర్ దగ్గర ఒక 1 ఇంచ్ వరకు ఉంచుకుని ఇలా లోతు అయితే తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ రైట్ సైడ్ పైకి పెట్టేసుకోవాలి. అలాగే లైనింగ్ అనేది హ్యాండ్ పైన పెట్టుకోవాలి. మనం జాయిన్ చేసుకున్న స్టిచ్ అనేది పైకి వచ్చేలా పెట్టుకున్నట్టయితే మనకి కరెక్ట్గా వస్తుంది. అలాగే హ్యాండ్ వర్క్ సెంటర్కి అలాగే లైనింగ్ వర్క్ సెంటర్ కూడా కరెక్ట్గా వచ్చేలా చూసుకోవాలి.
మనం హాఫ్ ఇంచ్ ఖర్చు అనేది ఉంచుకున్నాం కదా లైనింగ్కి, హాఫ్ ఇంచ్ లైన్ మార్కింగ్ చేసుకుని మనకి వర్క్ పక్కనే ఈ లైన్ అనేది వచ్చే విధంగా పెట్టుకుని స్టిచ్ వేసేసుకోవాలి. నేను ఇక్కడైతే పైనుంచే స్టిచ్ వేసేస్తున్నాను. లైనింగ్ పైనుంచి కూడా మనకు వర్క్ అనేది నీట్గా కనబడుతుంది. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత మనం ఫస్ట్ హ్యాండ్కి జాయిన్ చేసుకున్న క్లాత్ అనేది బయటికి కనబడేలా పెట్టుకున్నాం కదా, ఈ సెకండ్ హ్యాండ్ కూడా జాయిన్ చేసుకున్న క్లాత్ బయటికి కనబడేలా పెట్టుకోవాలి. అలాగే ఒకదానికొకటి ఆపోజిట్లో ఉండేలా పెట్టుకున్నట్టయితే మనకి ఫ్రంట్ పార్ట్ ఆల్రెడీ ముందే కట్ చేసేసాం కాబట్టి రెండు కరెక్ట్గా వస్తాయి అన్నమాట. లేదంటే ఒకటి ముందుకే ఒకటి వెనక్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకని చూసుకుని ఫ్రంట్లో తీసినవి రెండు కూడా ఒకదానికొకటి ఆపోజిట్లో ఉండేలా పెట్టేసుకోవాలి. ఇలా రెండు హ్యాండ్స్ కింద జాయిన్ చేసేసుకున్న తర్వాత కొంచెం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసేసుకోండి. హాఫ్ ఇంచ్ ఖర్చు ఉంచుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ని సెపరేట్ చేసి ఒక పాదం వెడల్పుతో స్టిచ్ అనేది వేసేసుకోవాలండి రెండు హ్యాండ్స్కిను. ఇలా పాదం వెడల్పుతో స్టిచ్ వేసేసుకోవాలి. ఒక హ్యాండ్కి స్టిచ్ వేసేసుకున్నాం కదా, ఇప్పుడు రెండో హ్యాండ్కి కూడా పాదం వెడల్పుతో స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ హ్యాండ్ని ఒరిజినల్ అలాగే లైనింగ్ కూడా ఒకటే వైపుకి వేసుకుని మళ్ళీ పాదం వెడల్పుతో స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇదే విధంగా రెండు హ్యాండ్స్కి కూడా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత చుట్టూ కూడా ఒరిజినల్ని లైనింగ్ని కూడా జాయిన్ చేసుకోవాలండి. చూసారు కదా, చాలా ఈజీగా అయితే స్టిచ్ చేసుకోవచ్చు. ఈ విధంగా పాదం వెడల్పుతో కుట్టు వేసుకున్న తర్వాత చుట్టూ ఒరిజినల్ లైనింగ్ జాయిన్ చేసేసుకోవాలి. జాయిన్ చేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసేసుకోవాలి. ఎక్కడ ముడతలు లేకుండా మనం హ్యాండ్తోనే నీట్గా సర్దుకుంటూ స్టిచ్ చేసుకోవాలండి. ఇలా స్టిచ్ చేసేసిన తర్వాత మనకి హ్యాండ్స్కి సైడ్ హ్యాండ్ జాయింట్ దగ్గర ఎక్కడైనా స్టోన్స్ వస్తే స్టోన్స్ అనేవి రిమూవ్ చేసేసుకోవాలండి. లేదంటే నీడిల్స్ అనేవి విరిగిపోతాయి. ఇలాగ మన లైనింగ్ ప్రకారం ఒరిజినల్ అయితే కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఫ్రంట్ అని తెలియడం కోసం మార్కింగ్ పెట్టుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఎంత ఈజీగా వర్క్ బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఫినిషింగ్ ఫిట్టింగ్ కూడా నీట్గా ఉంటుందండి. అలాగే ఈ బ్లౌజ్ మాత్రం స్టిచ్ చేసేసిన తర్వాత నేను సైడ్స్ అనేవి ఓవర్ లేకుండా పీసులు రాకుండా ఉండడం కోసం ఇలా లోడింగ్ మెథడ్లో అయితే స్టిచ్ చేసేసాను. మనం ముందే ఇక్కడ పావించి సైడ్ జాయింట్స్ దగ్గర డౌన్ కట్ చేసేసుకున్నాం కాబట్టి ఇక్కడ ముడతల్లాగా ఎక్కువ క్లాత్ లేకుండా ఉంటుందన్నమాట. చూసారా, బ్లౌజ్ అయితే లుక్ అయితే ఇలా ఉంది. స్టిచ్ చేసిన తర్వాత వర్క్ బ్లౌజ్ లుక్ బాగుంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.